జగదీశ్వర్ వాళ్ళ ఇంట్లో క్రాంతి, శాలిని ఇద్దరు కలిసి హోమం జరిపిస్తూ ఉంటారు. హోమం అంతా పూర్తయిన తర్వాత పంతులు గారు తన చేతిలో ఉన్న తీర్థాన్ని దేవుడి దగ్గర మొక్కి, అయ్యా ఈ తీర్థం మీరందరూ కూడా తీసుకొని తాగండి. ఇది తీర్థంలాగా కాకుండా దేవుని ఆశీస్సులతో ఒక అమృతంలాగా మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని పంతులు గారు క్రాంతి, శాలిని వాళ్ళకి చెప్తూ ఉంటాడు. వెంటనే పంతులు గారు తీసుకోండి అయ్యా అని క్రాంతి చేతికి ఆ తీర్థం ఉన్న గిన్నెని ఇస్తూ ఉంటాడు. తర్వాత క్రాంతి ఆ తీర్థాన్ని తీసుకొని పంతులు గారు ఇది మేము మాత్రమే కాకుండా ఇక్కడున్న వారందరికీ, మా కుటుంబ సభ్యులు కూడా మేము ఈ తీర్థాన్ని పంచవచ్చా అని అంటూ ఉండేసరికి పంతులు గారు తప్పకుండానయ్యా అందరికీ మీరు ఈ తీర్థాన్ని ఇవ్వవచ్చు అని చెప్తూ ఉండేసరికి అప్పుడు శాలిని మాత్రం క్రాంతి ఇటివ్వు, నేను ఇక్కడున్న అందరికీ తీర్థాన్ని పంచుతాను అని శాలిని క్రాంతితో అంటూ ఉంటుంటే క్రాంతి శాలిని చేతికి ఇవ్వకుండా మౌనంగా అలాగే నిలబడిపోతాడు. తర్వాత క్రాంతి చంద్ర వైపు చూసి, వదిన ఇది మీరు తీసుకొని ఇక్కడున్న అందరికీ పంచండి వదిన అని చంద్రతో అనేసరికి అక్కడున్న కామాక్షి, శాలిని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత క్రాంతి ఈ కుటుంబం కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం, ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం ఆలోచించేది మీరు మాత్రమే వదిన. మీ వల్ల మాత్రమే మన కుటుంబం ఈరోజు ఇంత సంతోషంగా ఉంది వదిన అని క్రాంతి చంద్రతో అంటూ ఉండేసరికి ఆ మాటలకి శాలిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత ఏంటి క్రాంతి నా చేతికి ఇవ్వకుండా ఆ చంద్రకి ఇస్తున్నాడు అని తన మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది. తర్వాత చంద్ర మాత్రం క్రాంతి మాటలు విని చాలా థ్యాంక్స్ క్రాంతి, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావని చంద్ర క్రాంతితో అంటూ ఉంటే క్రాంతి తన చేతిలో ఉన్న తీర్థం గిన్నెని చంద్రకి ఇస్తూ ఉంటాడు. చంద్ర కూడా ఆ తీర్థాన్ని చాలా సంతోషపడుతూ తీసుకుంటుంది. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.